హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. సాధారణంగా కామంతో ఉండే స్త్రీలు 3 రకాలుగా ఉంటారట. ఆ 3 రకాల స్త్రీల గురించి తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేసి, కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో నెంబర్ 1 సాధారణమైన స్త్రీలు. ఈ సాధారణమైన స్త్రీలకు అతి కామ కోరికలు అనేవి అస్సలు ఉండవు. ఏదో పెళ్లి అయిన స్త్రీలకు జీవిత భాగస్వామితో ఖచ్చితంగా జరగవలసిన కార్యం తప్ప ఇతర ఏ పరాయి వ్యక్తులపై మోజు అస్సలు ఉండదు. ఎందుకంటే వీరు పుట్టుకతోనే సాధారణమైన మహిళలుగా జీవిస్తూ ఉంటారు. వీరికి పెద్దగా కోరికలు అనేవి అస్సలు ఉండవు. కామ కోరికలు అనేవి అస్సలు ఉండవు. సాంప్రదాయబద్ధంగా వీరి జీవితం ఉంటుంది. కాబట్టి అలాంటి వాడి జోలికి అస్సలు వెళ్ళరు. నెంబర్ 2 అసాధారణమైన స్త్రీలు. ఈ రకం స్త్రీలు ఏదైనా కాదు లేదు అంటే అస్సలు ఒప్పుకోరు. దాన్ని పట్టుబట్టి చేసేంత వరకు, సాధించేంత వరకు వదిలిపెట్టరు. అది ఏదైనా సరే, పని కానివ్వండి, కామం గురించి కానివ్వండి, పందానికి రెడీగా ఉంటారు. ఎవరైనా నువ్వు చేయలేవు ఆ పని అని పందెం కాస్తే దానిని చేసి చూపించేదాకా నిద్రపోరు. ఇలాంటి స్త్రీలు ఆ మగాని నువ్వు లొంగదీసుకోలేవు, అతనితో ఆ కోరిక తీర్చుకోలేవు అని ఎవరైనా పందెం కాస్తే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఇలాంటి స్త్రీల దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు ఏది అనుకుంటే అది చేసేస్తారు. వీరికి వెనక ముందు ఆలోచన అస్సలు ఉండదు. ఆ పనిని చేయడమే ముఖ్యం అనుకుంటారు. ఆ పని వల్ల లాభమా నష్టమా అనేది అస్సలు ఆలోచించరు. ఇక నెంబర్ 3 అతి కామ పిశాచులు. ఈ రకం స్త్రీలకు కామం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ కామాన్ని తట్టుకోలేక పిచ్చెక్కిపోయిన మనుషుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి దాహాన్ని తీర్చుకోవడానికి పరపురుషులతో ఫిజికల్ రిలేషన్షిప్ను కొనసాగిస్తూ ఉంటారు. ఈ రకం స్త్రీలకు ఏ మగాడైనా నచ్చితే అతన్ని వారి వలలో వేసుకొని వారికి కావాల్సిన కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. వీరి కంట్లో పడితే పాపం ఇట్టే లొంగదీసుకొని వారి కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పిన 3 రకాల స్త్రీలు అందరూ అలా ఉండరు. కేవలం కొందరు మాత్రమే ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ స్త్రీలను ఉద్దేశించి ఇక్కడ చెప్పడం లేదు. కాబట్టి ఏ స్త్రీ కూడా ఈ వీడియోను అపార్థం చేసుకోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.